जनयन्तीर्यज्ञं यो देवेष्वधिदेव एक आसीत् कस्मै देवाय हविषा विधेम. ఏ దేవుని మనం హవిస్తో అర్చించున్నామో అతడే తన మహిమతో వరద నీటిని పరిశీలించను. ఈ నీరే దక్షిణ ధరించను, ఈ నీరే యజ్ఞమును జనింపజేసను. ఈ దేవుడే సర్వదేవతలకు అధిపతి, ఇతడు మొట్టమొదట తాను ఒక్కడే ఉండెను. విచ్ గాడ్ వై అడోర్ విత్ అవర్ అబ్లేషన్. ఇట్ ఈస్ హీ హూ ఇన్ హిజ్ మైట్ సర్వేడ్ ద వాటర్స్ which contained Daksha, the able one, and which produced Yajna, the cosmic plan or the year. He is the God above all gods, and he existed alone in the beginning. Where wisdom is not a possession but an unfolding, where joy is not conditioned to a cause but permeated as space and time, where art is not a recollection of shapes but a creation of formulae into ideation, where poetry is not rearrangement of known strips but a temple of the glittering bricks of novelty, to that patron, to that celestial climb, to that heaven of perfection, lead us, O Savita. Whichever you think best will be worse if you follow the path of faith. Whichever is good to you will be worse if you follow the path of virtue. His will is your will if you are pleased with the one path. Namaskaram, Master. వాసుదేవ. వాసుదేవ. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సివివి యోగమార్గస్య ప్రవక్తారం పరం గురుం గీతాయోగస్య పారజ్ఞం
కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం భగవద్గీత 5వ అధ్యాయంలో నిన్న 15వ శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు 16వ శ్లోకం. సో నౌ in the Bhagavad Gita, yesterday we have studied about the 15th stanza in the Bhagavad Gita. Now we pass on to the stanza 16. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశినమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానం జ్ఞానం అనేటువంటిది, దాంట్లో ఈ అజ్ఞానం అనేటువంటిది అంత ముందు శ్లోకంలో చెప్పారు కదా. జ్ఞానం అనేటువంటిది అజ్ఞానం అనేటువంటి దాంతో ఆవృతం అయి ఉన్నటువంటిది, అందువల్లనే మోహం అనేటువంటిది కలుగుతుందని చెప్పాడు. ఇన్ ది ప్రీవియస్ స్టాంజా ది లార్డ్ సెడ్ దట్ ది నాలెడ్జ్ ఈజ్ ఎన్షీత్డ్ బై ఇగ్నోరెన్స్. దట్ ఈస్ వై వీ గెట్ ఎల్యూర్డ్. Now in this stanza he says, the knowledge of me in you expels ignorance in you. So the ignorance which is there encircling or ensheathing the knowledge can be expelled by the knowledge of me. Me means the I am, the Lord consciousness. So when we are focused towards the inner light, the Lord consciousness, then this sheath of ignorance can be expelled. అజ్ఞానం అనేటువంటిది తొలగాలంటే, అజ్ఞానం అనేటువంటిది జ్ఞానం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఒక పొర అన్నమాట. అందుకని అది తొలగాలంటే జ్ఞానం అనేటువంటిది ప్రకాశించాలన్న. అది ఎలాగా? ఆదిత్యవత్ తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎలాగైతే సూర్యుడు ఉదయించగానే అప్పటిదాకా ఉన్నటువంటి చీకటంతా కూడా కనబడకుండా పోతుందో, అలాగే తాను నేను అనబడేటువంటి పరమాత్మ అనేటువంటి జ్ఞానం అనేటువంటిది, ఆ జ్ఞానం పరమాత్మ అనే వెలుగే జ్ఞానం. అది ప్రకాశించేప్పటికీ ఈ చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి పొర అప్పుడు తొలుగుతుంది. అందుకని ఆ అజ్ఞానాన్ని తొలగించుకుందామని మనం ప్రయత్నం చేయడం కాదు. ఇది ఎలాగంటే, చీకటి పోవాలంటే ఏం చేయాలి అంటే లైట్ స్విచ్ చేసుకోవాలి అంతే. మరి అప్పటిదాకా లైట్ ఎక్కడుంది? ఆ వెలుగు, ఆ ప్రకాశం అక్కడే ఉంటుంది. కానీ మనం స్విచ్ వేసుకోవాలంటే దాని యందు మనం మేల్కొంచలేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ హౌ వెన్ దెర్ ఈస్ డార్క్నెస్, ది ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు స్విచ్ ఆన్ ది లైట్. సో దిస్ లైట్ ఈజ్ ఆల్వేస్ దేర్, బట్ వీ హ్యావ్ టు simply switch on to the light. If the light was not there before, then how can you have the
illumination to dispel the darkness. Therefore the light is there, you have to switch on. The switching on the light is like, that is what is to be understood as our getting awakened into the consciousness of the I am. That is like switching on the light. మనం లైట్ వేసుకోవడం ఎటువంటిదో అటువంటిదే నేను అనబడేటువంటి అంతర్యామి యందు మనం మేలుకాంచేటువంటి ప్రయత్నం చేయడం. అంతర్యామి ఎప్పుడూ ఉన్నాడు అక్కడ ప్రజ్ఞగా. అంతర్యామి అనేటువంటి ప్రజ్ఞగా భగవంతుడు మన లోపల బయట అంతా కూడా ఉన్నటువంటిది ఆయనే కదా. కానీ ఆయన యందు మనం మేల్కాంచి లేనప్పుడు మనకి ఆ అనుభవం అనేటువంటి ఆ అంతర్యామి యొక్క అనుభూతి కలగదు. So the knowledge of me in you expels ignorance in you. Then realization shines forth in you as sunrise, which is above and beyond this and that. So the sunrise or the illumination of the sun is above everything, above all what we see as this and that. సూర్యుని యొక్క ప్రకాశం అనేటువంటిది అన్నిటికంటే పరమైనటువంటిది. అందుకని తత్పరం అన్నాడు. అన్నిటికంటే పరమైనటువంటిది కాబట్టి ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఎటువంటిదో అటువంటిదే ఈ అంతర్యామైనటువంటి భగవంతుని యొక్క ప్రకాశం. ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అన్నాడు. అది అన్నింటినీ కూడా వెలిగిస్తుంది జ్ఞానం అనేటువంటిది. జ్ఞానం అనేటువంటిది వెలిగిస్తుందంటే అర్థం ఏమిటంటే, మనకి వెలుగు లేనప్పుడు చీకటిగా ఉన్నప్పుడు అన్నీ అక్కడే ఉంటాయి కానీ మన కంటికి కనబడవు. వెలుగు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకు కనబడతాయి కానీ అంతకుముందు లేనివి ఏమి కొత్తగా ఉండవు. మనకు అన్నీ అంత అక్కడ ఉంటాయి. చిమ్మ చీకటిగా ఉంటుంది అనుకోండి, వెలుగు ఏమాత్రం లేకుండా అన్నీ ఉన్నా మన కంటికి కనబడవు కదా. అందుకని ఆ ఉన్నటువంటివి మనకు కనబడాలి అంటే మనం వెలుగు ప్రకాశం కావాలి. ఆ ప్రకాశమే ఆత్మ అంటే నేను అనేటువంటి పరమాత్మ యొక్క ప్రకాశం. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్, వెన్ దేర్ ఇస్ నో లైట్, వీ కెనాట్ perceive anything because our eye cannot perceive anything when it is dark. When we switch on to the light, then everything what is there existing already can be perceived through our eye. In the same manner, everything which is there can be experienced when we get awakened into the Lord consciousness, the I am in us. ఇక్కడ మాస్టర్ గారు దీని విషయం మనకు ఎలా వివరిస్తున్నారంటే, సామాన్య మానవునకు ఒక వస్తువును చూచుట అనగా దాని ఆకారము, రంగు, రుచి, పరిమాణము, బరువు చూచుట, దాని పేరు, వినియోగము తెలుసుకొనుట అని అర్థం. కానీ ఇందు ఏ అంశమునందునూ ఆ వస్తువును తెలుసుకొనుట జరగదు అన్నారు. అంటే మనం లౌకికమైనటువంటి వ్యవహారంలో అన్నీ చూస్తూనే ఉంటాం, కళ్ళు తెరిచే ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం. ఒక వస్తువును చూస్తాం, దాన్ని చూడడం అంటే మన ఉద్దేశం మన చూపు అంటే ఏమిటి, దాని ఆకారం, రంగు, రుచి, అది ఎంత బరువు ఉంది అవన్నీ చూసి దాని పేరు ఏమిటి, దాన్ని ఎందుకు వినియోగిస్తాం అని తెలుసుకోవడం అనేటువంటి దాన్ని మనం మామూలుగా చూడడం అంటాం. కానీ నిజానికి ఆ వస్తువు దేనితో చేయబడిందో, ఆ వస్తువు అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి వస్తు విశేషం అనేటువంటిది
దేంతో చేయబడిందో తెలుసుకోవడానికి ఇవేవి కూడా ఉపయోగించవు. ఎందుకని? ఇది అరటిపండు అన్నాం, ఆ పేరు మనం పెట్టుకుందా లేకపోతే దానికి అది అరటిపండ అంటే అలా మనం ప్రవేశించాలి లోపలికి. పేరు మనం పెట్టుకుంది కనుక వస్తువు సంబంధించింది కాదు. మనం అరటిపండును మనం పెట్టుకున్నాం పేరు మనకు గుర్తుగా ఉండడం కోసం. రేపు ఇంకోటి ఎవడో దానికి గిరిటి పండు అంటాడు అనుకోండి, వాడు ఆ పేరు పెట్టుకున్నాడు, ఏం తప్పేమిటి? మనం అరటిపండు అని పెట్టుకున్నాడు, వాడు గిరిటి పండు అని పెట్టుకుంటాడు. అందుకని ఈ పేరు అది దేంతో చేయబడిందో దాన్ని తెలుసుకోవడానికి ఏం ఉపయోగించదు. మనం పెట్టుకున్న పేరు అది, మనం గుర్తుగా పెట్టుకున్నాం మనం. అందుకని అరటిపండు అనగానే నాకు తెలుసు అంటే ఏమిటి తెలుసు? దాని రంగు, రుచి, వాసన, దాని బరువు ఇవి తెలుస్తాయి. కానీ అసలు లోపల ఏముంది అంటే అరటిపండు తొక్క పైన ఉన్నటువంటిది ఒలిచి చూసాం, లోపల ఏముంది? పండు ఉంది. పండు అంటే ఏమిటి? పండు అంటే ఏమిటండి? పండే అన్నది ఏమిటది? ఎవరికేది పండు? మనకి తనకి తాను ఏమిటి? అక్కడ మనం ఆగిపోతుంది. ఎందుకంటే మనం తెలిసింది అనుకునేవన్నీ అక్కడ ఆగిపోతాయి. నాకు అన్నీ తెలుసు అనుకుంటాం మనకి తెలియపోవడం ఏమిటండి? మనకు తెలియంది ఏమిటి? ఇవన్నీ మనకు తెలిసినవే అనుకుంటాం. ఏమిటి తెలుసు అంటే ఆ బయటికి కనబడేటువంటి రంగు, రుచి, వాసన, పేరు, మనం పెట్టుకున్నటువంటి పేరు, ఇవన్నీ తెలుసు. కానీ అసలు లోపల ఉన్నటువంటిది ఏమిటి అనే ప్రశ్నకి మనం ముందుకు వెళ్ళకపోతే మనకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. హియర్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్స్ త్రూ సెవరల్ ఎగ్జాంపుల్స్. ఫర్ అన్ ఆర్డినరీ being who is not on the path of getting into aspiration towards the Lord consciousness, when we see any object, we feel that we know the object, but our knowledge about that object is not the true knowledge, because we see the object by its shape, by its color, by its smell, its taste, and also its name. And this name is given by us. For example, there is banana. So when we look at banana, we feel that we know it. We are quite familiar, we know banana, but what we know is only the external appearance of the banana. We call it banana because we have put the name as banana. Maybe in another language it has another name. So the name or all these parameters, its color, its shape, its weight, its volume, and all these things, they can't explain exactly what it is. You take any object in the creation, we feel we know it, but we don't know exactly what it is, because we do not question to enter into it. Every day we eat banana, but we never try to enter into the inner side of the object. Inner side means the core of it. When you go into it by questioning, what is this object? What is banana? Banana is the name given by us, but what is it for itself? We have to question this. The answer is, what you are to yourself, it is the same for banana to itself. If I question myself, who am I? I am the Lord consciousness, the inner light. So also what you call banana is the same to itself. So any object is like that. So any of these parameters cannot explain what it is exactly. పేరు పెట్టుకున్నది కనుక వస్తువును సంబంధించింది కాదు. ఇది గోడ అని చెప్పినప్పుడు గోడ అనే పదము వేరు, దాన్ని ఉచ్చరించి మనం ఉద్దేశించే వస్తువు వేరు. దీనికి సున్నం కొట్టిది అని చెప్పినప్పుడు సున్నం అనే పదం వేరు, కొట్టిన వస్తువు వేరు. మనం గోడ చూపించాం, ఇది గోడ అన్నాం.
ఇది గోడ అంటున్నాం మనం. ఇది గోడ అని మనం ఒక పదం వాడుతున్నాం. కానీ దేనైతే మనం గోడని పిలుస్తున్నామో దానిలో ఉన్నటువంటి వస్తువు వేరు. అదేమిటండి, ఇది గోడ కాదా? ఇది గోడని మనం అంటున్నాం, మనం పెట్టుకున్నాం పేరు. మరి అయితే ఇది ఏమిటి అంటే లోపలికి వెళ్ళండి. వెళ్తే నాకు తెలుసండి, గోడనగా ఇటుకల పేర్పు, దానిపైన వేసిన సిమెంటు, దానిపైన కొట్టిన సున్నం కొట్టండి అని కొట్టాం. సున్నం వేసేసాం. గోడకు సున్నం కొట్టాము. గోడ అంటే ఏమిటి, సున్నం అంటే ఏమిటి? అసలు లోపల ఉన్నటువంటి వస్తువు పేరే గోడ అంటే మనం పెట్టిన పేరా అక్కడ దానికి? అది సహజంగా గోడ. ఎప్పుడు మనం ఆలోచించాం. అన్ని వస్తువులు మనం వాడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనకి ఇవన్నీ తెలుసు అనుకుంటాం. కానీ అది ఏమిటి అనేటువంటిది ఎప్పుడు మనం ప్రశ్న వేసుకోలేదు. అంటే లోపలికి వెళ్ళలేదు. లోపలికంటే ఎక్కడి దాకా వెళ్ళి అన్నీ ఆగిపోతాయో అక్కడ దాకా. ఏమిటి ఎక్కడ ఆగిపోతాయి? గోడ అన్నాం, అందులో ఇటుకలు, సిమెంటు, సున్నం ఇవన్నీ అన్నాం. వాటి లోపల ఏముంది? వాటి లోపల ఏముందంటే ఇటుక లోపల ఏముంది? లోపలికి వెళ్ళాం. దాంట్లో ఇటుక అనగా అందులో ఉన్నటువంటి పదార్థం, దానిలో ఉన్నటువంటి దాన్ని ఎనాలిసిస్ చేస్తే అందులో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు, కార్బను, కాల్షియము, ఇవన్నీ మనం చేస్తాం. అన్నీ మనం తెలుసు అనుకుంటాం మనం. మరి దాని లోపలికి వెళ్ళండి, అందులో ఏముంటుంది అంటే అణువులు ఉంటాయి. అవును. ఇంకా లోపలికి వెళ్ళండి, ఏముంటాయి? పరమాణువులు ఉంటాయి. అంతేనా? లేదండి, మాకు ఇంకా తెలుసు, మాకు ఎలక్ట్రానిక్స్ తెలుసు, ఎలక్ట్రాన్ అంటే ఏమిటో తెలుసు. పరమాణువుల్ని ఇంకా విభజించాం. లోపల ఎలక్ట్రాన్ ఉంది. ఏముంది? ఎలక్ట్రాన్ ఏముంది? ఎలక్ట్రానే ఉంది. ఎలక్ట్రాన్ కాదు, నువ్వు దానికి ఎలక్ట్రాన్ నువ్వు పేరు పెట్టావు. ఎలక్ట్రాన్ అనే పేరు కూడా నువ్వు పెట్టింది, అంతేకాని దానికి అది ఎలక్ట్రాన్ ఏం కాదు. మరి అదేమిటి తెలుసుకున్నావు ఎప్పుడైనా? అదేమిటి అని అంటే ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ ఏముంటుంది? అక్కడ ఏమీ లేనట్టుగా ఉంది. ఏమీ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఏముంది అక్కడ? ఎలక్ట్రాన్ని పగలగొడితే ఏమొస్తుంది? శక్తి, భయంకరమైన అపరిమితమైనటువంటి శక్తి వస్తుందా లేదా? ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకుంటున్నాం. అణువు శక్తి అంటున్నాం మనం. మరి శక్తి లేదా? లోపల ఉన్నటువంటిది ఏమిటి? శక్తి అనగా ఏమిటో అయోమయం. శక్తి అనగా అక్కడ ఆగిపోతుంది మనకి. శక్తి అంటే ఏమిటి? ఈ శక్తి అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరమాణువు లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమిటి? దాని లోపల ఉన్నటువంటి శక్తి ఏమిటి? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో. అందువల్ల అక్కడికి వెళ్ళి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న వేసి అక్కడ ధ్యానం చేస్తే ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ పరమాత్మ అనేటువంటిది, నేను అనబడేటువంటిది ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తుంది. అది జ్ఞానం అంటే. ఈ మిగతా అంతా కూడా అజ్ఞానమే. అందుకనే చుట్టూ అజ్ఞానం ఉంటుంది, లోపల జ్ఞానం ఉంటుంది చెప్పారే. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అన్నాడు, చూసారా? సో వెనెవర్ వి సీ ఎనీ ఆబ్జెక్ట్, we have to start questioning what is it. First of all, we use the name, what we have given the name. Then don't stop there. So when you call this is a wall, what is a wall? We call this a wall, but what we call the wall is the bricks which are arranged, and the cement, and then the calcium and all these things. So what you call the wall is a combination of all these things. Okay. Then you go still farther. What is the brick? What is the calcium? So the brick is made of this and these chemical substances like calcium, carbon and all these things. Okay. Then what is carbon? What is calcium? Don't stop there. What is there in calcium? What is there in carbon? Then we go into the molecules. These are the molecules of carbon, molecules of calcium. Oh, we know very much. But still, it is not the reality. What is there then? How it is constituted? So the molecules are constituted by the atoms. Oh, so we know still furthermore. But how the atoms are constituted, this also we know, that are constituted by the electrons. Okay. Then what is an electron? Stop.
What is an electron? Is it an object? Even the name electron is given by us, but what it is to itself, how can we understand this? Electron is the name which we have given, and everybody has accepted. That is why we call it electron. Suppose tomorrow some new scientist says the word electron is not good, he gives a new name, and because he is a famous scientist, he has given a new name, then we change the name. So this is changeable. Today we called it electron, then the new scientist says no, it is not electron, this name is not good, so I call it dimetron or something. So then everybody accepts this and started to call it dimetron or something. So it is not true. So the names are not true. So what is electron then? Tell. Go into